ఆశ్చర్యకరం ఏమంటే పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొంటున్నాయి అని చెప్పే విమర్శించే ఆరోపణకు గురి చేసే సిపిఐ సిపిఎంల కంటే సిపిఐ ఎంఎల్ గ్రూపుల నుంచి పాలక పార్టీలో చేరిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఇప్పటికీ చాలా మంది. సో వాళ్ళు చాలా రాడికల్ తెలంగాణ రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. అట్లా నేను ఒక పెద్ద ప్రజాప్రతినిధులైన వాళ్ళు చాలా పెద్ద జాబితా నేను చెప్పగలుగుతాను. దాన్ని ఏమంటారు అంటే ఆ మార్గం వద్దనుకొని ఇటు వచ్చారు, వాళ్ళ పదవులు వాళ్ళు చూసుకున్నారు, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఒకటి అంతర్గతంగా పరిస్థితి బాగాలేకపోవటం ఒకటి, రెండవది ఈ ఆపరేషన్ కగారుకు ముందు నుంచి కూడా ఒక పునరాలోచన నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ కిషన్జీ దాదాపు మమతా బెనర్జీ అధికారంలోకి మొదటిసారి వచ్చినప్పుడు అక్కడ వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు మావోయిస్టులను బాగా బలపరిచింది ఆమె. తర్వాత రాగానే కిషన్జీనే మొదట చంపేసిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి అప్పటి నుంచి కూడా మావోయిస్టుల్లో కూడా పునరాలోచన, ఇది ఈ విధానం సరైనదేనా, ప్రజలు అనేవాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనాలి కదా. ఎప్పుడు ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నప్పుడు ప్రజలుతో దూరంగా అడవుల్లో నుంచి అక్కడ మనం తుపాకులతో లేదా వీటి ద్వారానే ఎలా పూర్తి పరిష్కారం ఎలా సాధించగలం అనే ప్రశ్న వాళ్ళ ముందుకు వచ్చింది. ఆ చర్చ నడుస్తుంది. ఈ సైద్ధాంతికంగా అటువంటి ఒక ఘర్షణను మనము సైద్ధాంతిక మదనను ఆత్మవిమర్శను ఆలోచనను నడుస్తూ ఉండింది. సో దానికి ఇది కూడా తోడైంది. రెండవది ఎంతమంది కొత్తగా రిక్రూట్మెంట్లు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా కలిసి ఈ పరిస్థితికి దారితీసాయి. ఇప్పుడు కొంతమంది ఎవరైనా అవకాశవాదానికి పాల్పడి ద్రోహులుగా మారి ఉంటే అది వేరే విషయం, అది మొదటి నుంచి ఉంది, అది ఎప్పుడు ఇలాంటి చోట్ల ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు కాకుండా మామూలుగా మాకు ఆ జీవితం వద్దు, మేము ఇలా ఉంటామని ఎవరైనా అనుకొని వస్తే దాని గురించి పెద్ద వాళ్ళని ఏదో తీవ్రంగా తప్పుగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. గతంలో కంటే ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ లొంగుబాట్లు అయితే ఎక్కువ సంఖ్యలో కొనసాగుతున్నాయి సార్. అదే క్రమంలో ఆపరేషన్ కగారు పేరుతో కూడా చాలామంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు వార్తలు చూస్తున్నాం సార్. సో ఈ అడవుల్లో ఉండి ఎలాగూ ప్రజల మద్దతు కొంత కోల్పోతున్నారు. అదే క్రమంలో ప్రభుత్వాల దగ్గర ఉన్న టెక్నాలజీ సాంకేతికత కావచ్చు, తర్వాత ఎవ్రీథింగ్ కావచ్చు, ఇవాళ రేపు ఏం సార్ అంతా శాటిలైట్ నుంచి అనుసంధానం చేసే వ్యవస్థలో వీళ్ళ కమ్యూనికేషన్ వీళ్ళే ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ప్రధాన కారణం. ఇలాంటి సమయంలో అడవుల్లో ఉండడం కంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది, రండి ఆయుధాలు విడిచి లొంగిపోండి అని చెప్తున్న నేపథ్యంలో నక్సలైట్లు లొంగిపోవచ్చు. శ్రీనివాస్, ఇప్పుడు సమస్య సాంకేతిక నైపుణ్యం లేకనే అమెరికాలో WTC టవర్లను కొట్టారా సార్? ప్రపంచంలో చాలా చోట్ల చాలా ఘటనలు మనం చూస్తాం. అందువల్ల జరిగిన ఘటనలు, వాటి నేపథ్యం ఏంటి, ఆ శక్తులు ఏంటి, ఈ శక్తులు ఏంటి అనే పాత్ర వేరు. మీరు సాంకేతిక నైపుణ్యం పెరుగుదలే ఒకే విషయం చూస్తే అలాగే సామాజిక రాజకీయ చైతన్యం పెరగలేదా? ఈ సాంకేతిక పరికరాలతో వాళ్ళకి ఆ సమాచారం చేరవేసి వాళ్ళతో చర్చలు జరపడానికి రమ్మడానికి మనం చేయొచ్చు కదా. మూడో విషయము, ఎన్కౌంటర్ల మీద ఎప్పుడో ఉదాహరణ గతంలో కూడా పుస్తకాలు రాసాము, వాటిని అనువాదం చేసాము, నివేదికలు ఉన్నాయి. పౌరస్పందన వేదిక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగిన చర్చల సమయంలో వాళ్ళు 3 సంపుటాలు విడుదల చేశారు. చాలా ఆశ్చర్యం, చర్చలకు వచ్చిన వాళ్ళని కూడా తర్వాత మళ్ళీ కాల్ చేశారు. సో ఇప్పుడు మీరు దిగ్బంధనం చేసినప్పుడు వాళ్ళని తెచ్చి మీరు లోపల పెట్టవచ్చు కదా, వాళ్ళని కాల్ చేయడం ఎందుకు సార్? ఎన్కౌంటర్ అన్న ప్రతి ఎన్కౌంటర్ నిజంగా ఎన్కౌంటర్ కాదని అందరికీ తెలుసు. ఎన్కౌంటర్లు గన్ కౌంటర్లు అని అప్పుడు నేను రాసా కూడా నా గమనం శీర్షికలో. కాబట్టి ఎన్కౌంటర్లు అనివార్యంగా ఎక్కడైనా జరిగితే ఇట్లాంటివి జరుగుతాయి అనుకోవటం వేరు, కానీ ఎన్కౌంటర్లను ఒక విధానంగా తీసుకొని చుట్టుముట్టి మేము నిర్మూలిస్తాము అనే విధానం ప్రభుత్వం తీసుకోవటం. ఎందుకంటే వాళ్ళ విధానం రైట్ అయినా తప్పైనా వాళ్ళు ప్రజల్లో భాగమే కదా. కాబట్టి అలా చేసి ఉండాల్సింది. దాన్ని మటుకు ప్రభుత్వం ఒక కావాలని ఇప్పుడు వాళ్ళ సంగతి వదిలేయండి, పట్టణాల్లో మాట్లాడేవాళ్ళు విమర్శించేవాళ్ళని అర్బన్ నక్సల్స్ అని ఎందుకు అంటున్నారు? వీళ్ళు ఎప్పుడు పొరపాటున కూడా అక్కడికి పోయి అటువంటివి ఏం మాట్లాడలేదు. అంటే అర్బన్ నక్సల్ అనే పదం ఎందుకు పుట్టించారు అంటే దేశంలో ఉన్న వామపక్షవాదులు మార్క్సిస్టులు అందరు నక్సల్స్ కాదని ప్రభుత్వానికి బాగా తెలుసు. కానీ అందరి మీద అర్బన్ నక్సల్స్ అనే ముద్ర ఎందుకు వేస్తున్నారు? కాబట్టి ఇవన్నీ ఒక ఏమనాలి, రాజకీయ ప్రయోజనాల కోసం పాలకవర్గాలు చేస్తున్న పని తప్ప నిజంగా ఇదే చాలా ప్రధానమైనటువంటి సమస్య అని కూడా కాదు. అందరూ అర్బన్ నక్సల్స్ అని కూడా కాదు. చాలా మందికి నక్సలైట్లలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి అంటే ఇప్పుడు నక్సలైట్ అంటలేదు, మావోయిస్టులు అనండి, లేకపోతే
వీళ్ళలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, వాళ్ళ మధ్య ఏమేమి తేడాలు ఉన్నాయి, మీరేమైనా పాటిస్తున్నారా ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు? కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత, దానికోసం చేయాల్సింది చేయొచ్చు. కానీ దీంతోపాటు సమాంతరంగా అడవుల్లో ఉన్న సంపద, ఖనిజ సంపద, భూములు, అడవుల ఉత్పత్తులు ఇవన్నీ కార్పొరేట్లకు ఇస్తున్నారు కదా. సో వాటిని కైవసం చేసుకోవడానికి కూడా ఇలా వెళ్తున్నారు అని. మావోయిస్టులు ఒక 5-6 చోట్ల అడవుల్లో ఉండొచ్చు, కానీ దేశంలో అన్ని చోట్ల అడవుల్లో ప్రకృతి సంపదలు కబలిస్తున్నారు కదా. కాబట్టి కార్పొరేట్ల కోసం కూడా వాళ్ళ కండిషన్స్లో ఇది ఒకటేనే, అందువల్ల కూడా ఇలా జరుగుతుందని. చివరిది ఏంటంటే ఓకే, సైద్ధాంతికంగా దీంతో సంబంధం లేకుండా వాళ్ళలో పునరాలోచన చేస్తున్న వాళ్ళు కాదు, ఇదే సరైనది అనుకునే వాళ్ళు, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు లోబడిపోతే మంచిది కాదనుకునే వాళ్ళు రకరకాల ధోరణులు ఉన్నాయి. ఉదాహరణకు అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఆ రోజే నన్ను అడిగితే నేను చెప్పే దీనికి శాంక్టిటీ, దీన్ని అధికారికంగా తీసుకుంటామా తీసుకోమా అన్నది మన అవగాహన బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళుగా చెప్పే వరకు మనం ఒప్పుకోలేమని. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తర్వాత, ఆయన అంతకుముందు కూడా చెప్తూ వచ్చాడు అంటే అది కూడా అంతవరకు ఒప్పుకుంటున్నాడు. ఇది అభయ్ అనే పేరుతో, జగన్ అనే పేరుతో, కిషన్ అనే పేరుతో రకరకాల వాళ్ళు ఇస్తూ ఉంటారు, అది ఫ్యాక్ట్. కాబట్టి వాళ్ళల్లో అంతర్గతంగా ఒక చర్చ జరుగుతూ వచ్చింది. కొంతమంది బయట నుంచి వచ్చి వేరే గ్రూపులుగా ఏర్పడ్డారు, ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. వీళ్ళలో ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ప్రజలతో ఉంటారు, ఎవరు ప్రభువులతో కలుస్తారు అన్నది భవిష్యత్తు మనకు చెప్తుంది. కానీ ప్రభుత్వం మటుకు ఒక రాజ్యాంగానికి లోబడి ఉండాలి కదా. అది ఇక్కడ జరగలేదు. పైగా రోజు సవాలు విసిరినట్టు మార్చిలోపు తుడిచేస్తాము, ఇంకెవరు లేకుండా చేస్తాము, అది ఇదంటే మీరు అన్నట్టుగా మీరు అన్న సాంకేతికత మీకే కాదు వాళ్ళకు కూడా ఉంటుంది కదా. చాలా చాలా కథనాలు మనం సైబర్ వీటిలన్నీ చూస్తున్నాం కదా. కాబట్టి శాంతి సాధన వైపు అడుగులు వేయడం అనేది ఎప్పుడు ప్రభుత్వాలు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చర్చలకు అని పిలిచిరు, ఆ చర్చలు విఫలమైపోవడం కావచ్చు, ఆ తర్వాత చర్చల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం కావచ్చు. అంటే మా ఊళ్ళో కొంత చర్చలు అనగానే కొంత సహజంగానే భయం ఉంటుంది సార్. ఆ భయం లేకుండా ఇప్పుడు కగార్ పేరు కంటే మాత్రం దేశంలో ఉన్న వీళ్ళు అంతర్గతంగా ఉన్న వ్యవస్థ, అంటే మనలో ఒక భాగంగా ఉన్న వాళ్ళు, ఎక్కడో అణిచివేత గురైన వాళ్ళు, తిరుగుబాటులోంచి వచ్చిన వాళ్ళు, ఈ తిరుగుబాటు లేకుండా మొన్న విమలకతో మాట్లాడినప్పుడు ఫోన్లో మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నదంటే ఇంకా ఆదివాసీలకు సంబంధించిన సమస్యలు, వాళ్ళకి సంబంధించిన హక్కుల విషయంలో కేంద్రం చొరవ చూపట్లేదు, పోడు భూముల ఇష్యూ అలానే కొనసాగుతుందని ఆమె చెప్పారు. సో శ్రీనివాస్, ఇప్పుడు ఆదివాసీ సంఘాలు ఉన్నాయి, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉన్నాయి, అనేకం జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో నక్కపల్లిలో సెజ్ పెట్టవద్దని, లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో పలానా బాక్సైట్ తవ్వకాన్ని అనుమతించవద్దని చాలా చోట్ల చాలా జరిగాయి. అనేక సార్లు వెనక్కి కూడా పోయినాయి, మళ్ళీ ముందుకు వచ్చి ఇది నడుస్తూ ఉంటుంది. బట్ ఏం చేసినా ఆదివాసులు రావాలి కదా అక్కడ. ఇప్పుడు మన మీడియాలో వాళ్ళు చెప్పిన రోజులేమో కేవలం దీనివల్ల అది ఆగిందని చెప్తారు, తర్వాత ఏమో వీళ్ళు పూర్తిగా లేకుండా పోయారని చెప్తారు. సో బిగ్ మీడియాలో లేదా కార్పొరేట్ మీడియాలో ఇచ్చే చిత్రణ పూర్తి సమగ్రంగా ఉండదు. తప్పకుండా సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా కాలం కూడా ఉంటాయి, కొత్త సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అది కూడా కాకుండా రాజకీయంగా బీజేపీ లేదా ఎన్డీఏ, ఈ ప్రభుత్వం, దీని మీద విమర్శ, అంతర్జాతీయంగా ట్రంప్, వీటన్నిటి మీద ఉంటాయి. వీటన్నిటి మీద విస్తృతమైన ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి కదా. ఉదాహరణకు రైతు ఉద్యమం దేశాన్ని ఒక ఊపు ఊపింది, మరి అది బహిరంగంగా జరిగిందే కదా. రైతులు రోడ్లను ముట్టడించేశారు, పార్లమెంట్ దగ్గరికి వెళ్ళారు, మరి అవన్నీ ప్రజా ఉద్యమాలు కాదా? ప్రజా ఉద్యమం అంటే అక్కడెక్కడో అడవుల్లో నుంచే చేయాలని కొంతమందికి, లేదా అదే గొప్ప అనుకుని తెలియకపోవడం వల్ల కొంతమంది చేయొచ్చు. మేము ఆ మార్గం పట్టుకుంటామన్న వాళ్ళు పట్టుకున్నారు. అది ఒక 40, 50, 60 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా పరిశీలించుకుంటున్నారు. వాళ్ళని పరిశీలించుకునే అవకాశం ఇవ్వాలి కదా ప్రభుత్వాలు, పౌర సమాజం. కానీ మేము వేటాడతాము, లేకపోతే నిర్మూలించేస్తాము, ఇంకా లేకుండా చేస్తామంటే రాష్ట్రాల మధ్య సమన్వయానికి కూడా ఏర్పాట్లు పెట్టారు. వీళ్ళందరూ 1-2 సార్లు హోంశాఖలు చర్చలు జరిపారు. సో వీళ్ళందరూ అనుకుంటే దాన్ని ఇంత నిర్మూలన చేయాలి, కాల్పులే మార్గం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎన్కౌంటర్ల ద్వారానే, ఎన్కౌంటర్ల ద్వారానే, నిర్మూలన ద్వారానే చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళను
తీసుకొని రావచ్చు, వాళ్ళతో చర్చలు జరపవచ్చు, విచారించవచ్చు. ఇడ్మా కూడా ఒక జర్నలిస్ట్ను సంప్రదించిండు, తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని లేఖ రాసి. ఇవన్నీ కథలు రకరకాలుగా చెప్తుంటారు. ఆయన ఆల్రెడీ లొంగిపోతున్నాడని, లేకపోతే అనారోగ్యంగా ఉన్న, మొత్తానికి ఇవన్నీ ఇప్పుడు కూడా తాజాగా 3 రాష్ట్రాలు టార్గెట్ చేసి చంపారు అనడంలో ఏమి చాలా మందిని అవును ఈ క్రమంలో అనేక మంది చనిపోయినట్టు టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది. నేనంటే ఒకరు ఏముంది పాపం, ఇంతమంది చనిపోయినప్పుడు దాన్ని మనం ఆ కోణంలో మనం చూస్తాం. కానీ అలా కొంతమంది వెంటనే కౌంటర్ పోస్ట్ చేస్తుంటారు. వీళ్ళు చంపిన దాన్ని కూడా ఖండించింది పౌర సమాజం. నేను అదే ఇందాక గన్ కౌంటర్లు ఎన్కౌంటర్లని దేన్ని ఎవరు సమర్థించలేదు. కానీ ఒక రాజకీయ ప్రక్రియ జరగాలి కదా ప్రజాస్వామ్య సమాజంలో అన్నది. రాజకీయ ప్రక్రియ బదులు హింస, ఇది నిర్మూలన ప్రక్రియ అన్నది నిర్మూలన నిజంగా జరుగుతుందా అన్నది అది ఒక పెద్ద సమస్య. పాత రోజుల్లోనే అది కాలేదు. ఇంకోటి ఏమో వెంటనే దీన్ని ఎలా తీసుకొస్తారు ఈ చర్చ అంటే, ఇలా మాట్లాడిన వాళ్ళు, అర్బన్ నక్సల్ కింద ఈ విషయం చర్చించిన వాళ్ళు, వాళ్ళు కూడా రకరకాల పద్ధతుల్లో చూస్తూ ఉంటారు మళ్ళీ. కానీ ఇది ఒక రాజకీయ అంశము, ఒక ఆచరణకు సంబంధించిన అంశము, ప్రభుత్వము పోలీసులు అనుసరించిన వైఖరికి సంబంధించిన అంశము. ఆ విధమైన చర్చతోనే ఇది ముగియాలి తప్ప ఇంకో విధంగా ఏమీ కాదు. తప్పకుండా ఏదో ఒక దశలో జరుగుతాయి చర్చలు. మనం నాగా తీవ్రవాదులతో వీళ్ళందరితో చర్చలు జరిపారు కదా, వాళ్ళు పేరులోనే పెట్టుకున్నారు. పంజాబ్లో కూడా జరిపారు, అస్సాంలో కూడా జరిపారు, ఎన్ని చోట్ల జరపలేదు. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ సమయంలో కూడా మణిపూర్లో ఏం చేస్తున్నారు, అవన్నీ ఒక విధమైన సమస్యలు. ఇది రాజకీయ ఇంకా వాళ్ళు